ఆ వరల్డ్ బిల్డింగ్‌కి, ఆ స్టోరీ టెల్లింగ్‌కి, ఆ ఎగ్జిక్యూషన్‌కి, ఆ టెక్నికల్ వర్క్‌కి, ఆ యాక్టింగ్‌కి స్టన్ అయిపోయాను. మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. 'కాంతార చాప్టర్ 1' సూపర్ ఉంది గైస్. నాకైతే బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే 'కాంతార' కంటే కూడా ఇది ఇంకా బావుంది నాకు. సినిమా అయిపోయాక కూడా ఇంకా అదే వరల్డ్‌లో ఉన్నా అనే ఫీలింగ్ వచ్చింది. అంతలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. 'రిషబ్ శెట్టి' విజన్ ఎక్సలెంట్ అనిపించింది. ప్రీక్వెల్ అన్నప్పుడు ఎలా క్రియేట్ చేస్తారని క్యూరియాసిటీ ఏర్పడింది. దాన్ని అనుకున్న దానికంటే ఇంకా బాగా క్రియేట్ చేశారు చూడండి. అక్కడ, అక్కడ అప్రిషియేట్ చేయాలి. 'కాంతారా'కి ఇది ప్రీక్వెల్. అది అందరికీ తెలుసు. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఇందులో ఉంటది. కాంతార ల్యాండ్, అక్కడి ట్రైబ్ అండ్ ఆ దగ్గరలో ఉన్న బాంగ్రా కింగ్డమ్ మధ్య విభేదాలు. బాంగ్రా వాళ్ళు కాంతార లోపలికి రావాలంటే ఎందుకు భయం? ఆ ట్రైబ్‌కి హెడ్ అయిన మన హీరో బెర్మే రాబోయే తరాలకి అన్నీ ఉండాలని వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఏం చేశాడు? సాధించాడా? లేదా? అనేది చూస్తారు. ఇదే మాదిరి ఇంకో ఎంటర్‌టైన్‌మెంట్. ఒక వారం నుంచి అలా చూస్తూ ఉన్నా ఏమన్నా కిక్కిస్తుందా అసలు? లిటరల్లీ సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. అప్పుడు ఒక షార్ట్ సీరీస్, ఇప్పుడు ఇంకోటి. 'వి మెట్ ఆన్ ట్విట్టర్' అనే షార్ట్ సీరీస్ చూసాను. వెరీ క్యూట్, బ్రీజీ సీరీస్ చూసానన్న ఫీలింగొచ్చింది. ట్విట్టర్‌లో పరిచయమైన ఇద్దరు అలా ముందుకు వెళ్ళడం, ఇంట్రెస్ట్, లైక్స్ అండ్ చాటింగ్‌తో కలిగే ఆ బాండింగ్. నెక్స్ట్ ఎలా వెళ్ళింది అనే ఆ క్యూట్ స్టోరీని భలే చూపించారు. మెయిన్ ఫన్ హైలైట్ చాలా రియల్‌గా అనిపించింది కొన్ని సీన్స్‌లో, పోర్షన్స్‌లో. ఊహల గుసగుసలాడే స్పేస్‌లో ఉన్న హానెస్ట్ క్యూట్ రామ్‌కామ్ ఇది. బాగా పోర్ట్రే చేశారు. ఇందులో స్పాంటేనియస్ యాక్టింగ్ డెలివరీ చేసిన నందు అనే పర్సన్‌ని ఇండస్ట్రీ యూజ్ చేసుకోవాలి. రామ్‌కామ్ లవర్స్‌కి ఇది బొనాన్జా అనొచ్చు. అయితే ఇది ఎక్కడుంది అంటే 'చాయ్ షార్ట్స్' యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఇదే కాదు చాలానే షార్ట్ సీరీస్‌లున్నాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 2 మినిట్స్ లోపే ఎక్కువ లెంత్ ఆగి డ్రాగ్ చేయటం అస్సలుండదు. రొమాంటిక్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా అని చాలానే జానర్స్‌లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి కూడా. సో, వెంటనే 'చాయ్ షార్ట్స్‌ని' డౌన్‌లోడ్ చేసుకొని ఆ కొత్త కొత్త తెలుగు షార్ట్స్‌ని ఎంజాయ్ చేయండి. లెస్ టైమ్ మోర్ ఫన్. 'కాంతార' సినిమా దగ్గరకొచ్చేస్తే, ఇది 'కాంతార' ప్రపంచం అనొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. బ్యాక్ స్టోరీ స్టార్టింగ్ నుంచి చూపిస్తారు. అసల ట్రైబ్ ఏంటి? వాళ్ళ విధానాలు, వాళ్ళ జీవనశైలి, అక్కడెక్కడా పండని కొన్ని మసాలాలు 'కాంతార' భూమిలో పండడం, దాని కోసం వేరే వాళ్ళు, ఇలా చాలానే ఉంటది వెనుక. స్టోరీ టెల్లింగ్ సూపరుంది. స్టార్ట్ అయిన వెంటనే లాగింది. ఇక మళ్ళీ చివర్లోనే. అలా లాగింది లోపలికి. కామెడీకి కామెడీ, హైకి హై, యాక్షన్‌కి యాక్షన్, గూస్ బంప్స్‌కి గూస్ బంప్స్, క్యారెక్టర్స్‌కి క్యారెక్టర్స్, టేకింగ్‌కి టేకింగ్. ఒక థ్రిల్లింగ్ మిస్టికల్ వరల్డ్‌లో ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అండ్ అన్నీ వర్కౌట్ అయ్యాయి గూడా. అప్పటి టైమ్‌ని క్రియేట్ చేయటం ఒక ఎత్తైతే, ఆ చిల్లింగ్ అట్మాస్ఫియర్‌ని తీసుకొచ్చారు చూడండి అది ఇంకో ఎత్తు. ప్రతి దాన్ని చాలా డీటెయిలింగ్‌గా తీసుకెళ్ళిన వే కూడా భలే ఉంది. మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. వాళ్ళు చేసే థింగ్స్ కానీ, వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరు గాని, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, ఎంగేజ్ చేసింది. మూవీస్‌లో వరల్డ్ బిల్డింగ్ అనేది అప్పుడప్పుడు పీక్స్‌లో జరిగిద్ది. అలాంటిది ఇది. ఫస్ట్ హాఫ్ ఇన్వాల్వ్ అయ్యి, గ్రాబ్ చేసుకొని తీసుకెళ్ళి, అలా చెప్తూ, చూపిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా సర్ప్రైజ్ చేసి క్రియేటివిటీతో ఉంటే, సెకండ్ హాఫ్ విజన్ ఇంకా పెరిగి, డోసేజ్ పెంచి, పెంచి తీసుకెళ్లారు. 'రిషబ్ శెట్టి' క్రియేటివిటీ మామూలుగా లేదు. కొన్ని కొన్ని థింగ్స్ అయితే స్టన్ అయిపోయా. అంటే ఆ వరల్డ్‌ని యూజ్ చేసుకున్న కొన్ని విషయాల పట్ల ఈవిల్ పవర్ నుంచి, గాడ్ పవర్ నుంచి వచ్చేవి. చూస్తే మీకే అర్థమవుతుంది. పెర్ఫార్మన్సెస్ వైస్ 'రిషబ్ శెట్టి' గారు అదేం యాక్టింగ్ అండి. 'కాంతార' క్లైమాక్స్‌లోనే తెలిసిందనుకోండి. ఇక్కడైతే పెర్ఫార్మన్స్‌లో రెచ్చిపోయారు. డైరెక్షన్ అండ్ యాక్టింగ్‌ని ఈ రేంజ్‌లో హ్యాండిల్ చేయడం అంటే రియల్లీ ఎక్స్ట్రార్డినరీ థింగ్ అనొచ్చు. అంటే నార్మల్‌గా ఇలా రెండిటిని చూసుకునే వాళ్ళు ఉంటారు. 2 ఏంటి 3, 4 కూడా. బట్ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. అందులోనూ ఈ రేంజ్ అంటే రియల్లీ టెర్రిఫిక్. రుక్మిణి కుమ్మేశారు యాక్టింగ్. ఇంకా జైరామ్, గుల్షన్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్‌గా వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లొకేషన్స్, వీఎఫ్ఎక్స్ బావుండడం కాదు. కేకో కేక. నెక్స్ట్ లెవెల్ వర్క్ డెలివరీ చేశారు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. రెగ్యులర్‌గా చూసే డుషుమ్ డుషుమ్‌లా కాకుండా రియల్ యాక్షన్ అని అనేయొచ్చు. మళ్ళీ దాన్ని కంటిన్యూస్ షాట్స్‌లో అక్కడక్కడ చేశారు చూడండి. సూపర్ అంతే. ఫైనల్‌గా చెప్పాలంటే సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అనొచ్చు. మంచి హై ఇచ్చింది మూవీ నాకైతే. తప్పకుండా చూడండి. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. అలాగే రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.